హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మనం వైజాగ్లో ఉన్న సీ పోర్ట్లో ఉన్నాం. అయితే నైట్ బొగ్గు లోడింగ్ అయింది. ఇక నైట్ వీడియో సరిగా కనబడదు కాబట్టి అది తీయలేదు. లోడ్ చేసుకుని ఇక మట్టంపల్లి ఉన్న నాగనరసింహ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఇప్పుడు దారిలో ఉన్నాం. పోర్ట్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఇదే బొగ్గు లోడింగ్. చాలామందికి తెలుసో తెలియదు కానీ చూస్తున్నారు కదా. అయితే ఫ్రెండ్స్, నైట్ బొగ్గు లోడింగ్ అయింది. నైట్ మొత్తం వాళ్ళు పండుకోలేదు. నైట్ 12ంటికి లోడ్ అయింది. 2ంటికి పట్టా కప్పుకున్నాం. తర్వాత 6ంటికేమో పేపర్లు వస్తాయంట. ఇంకా పేపర్లు రాలే. పేపర్ కోసం ఎక్కడ పోవాలంటే మన పోర్ట్ రోడ్డు దాటిన తర్వాత ఎంటర్ అయినప్పుడేమో టోల్గేట్ ఉంది, ఆడికి రమ్మన్నాడు గుమస్తా. ఆడికి పోయి పేపర్స్ తీసుకొని బయలుదేరాలి. టోల్గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బండి సైడ్ కాకున్నాం. గుమస్తు వస్తే పేపర్స్ ఇస్తే బయలుదేరడమే. ఈ మన కాటా షిప్లు తీసుకెళ్ళి గుమస్తకి ఇస్తే మనకు పేపర్లు ఇస్తాడు. ఇవే కాటా షిప్లు అవి. అయితే మాది 14 టైర్ కదా, 32 టన్నులు వస్తాయి. కాకపోతే మేము 31 టన్నులు వేసుకున్నాం. వచ్చిండు గుమస్తా. పోయి చూపించి పేపర్స్ తీసుకోవాలి. ఈ టోల్గేట్ దగ్గర ఉన్నాం. పోర్ట్ రోడ్లో మనం వైజాగ్ ఎంటర్ కాగానే 3 సిగ్నల్ దాటిన తర్వాత 4వ సిగ్నల్కి రైట్ తిరగాలి. అదే పోర్ట్ రోడ్, సీ పోర్ట్ రోడ్. ఎంటర్ అయినాకనే ఈ టోల్గేట్ ఉంటుంది. పేపర్ అయితే తీసుకున్నాను. అయితే పేపర్ తీసుకున్న వాళ్ళు సీల్ ఇస్తారు. అదే అంటే మన పట్ట కట్టేసిన కదా, చూస్తున్నారు కదా, అదే సీలు. వాళ్ళ షిఫ్ట్ వాళ్ళకి బొగ్గు ఏమైనా తీస్తారేమో అని అంత. అది మొత్తం సీల్ కట్టేస్తారు. అంటే దారానికి అది చూస్తున్నా కదా, ఇలా కట్టేస్తారు. అది లాక్ అన్నమాట. అది తీయడం రాదు. అది ఓన్లీ కట్ చేయడమే. ఇటు సైడ్ 4, అవతల సైడ్ 4, వెనకాల 2, మొత్తం 10 ఇస్తారు. అవి మొత్తం పెట్టాలి ఇప్పుడు. అయిపోయింది. ఇదే లాస్ట్. ఇక బయలుదేరాలి ఇప్పుడు. ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి. మీకు నచ్చిన వీడియోలు తీస్తాను. టోల్గేట్ అయితే దాటేసిన అయిపోయింది.
గోదావరి బ్రిడ్జ్ దాటుతున్నాం. ఇప్పుడు వచ్చేది కొవ్వూరు టోల్ ప్లాజా. చూస్తున్నారు కదా, బండికి ఏమైంది, రిపేర్ వచ్చింది అనుకుంటా. ఈ హౌజింగ్ టైర్లు మొత్తం ఏం లేదు. సైడ్కి ఇక్కడ పార్కింగ్ చేసి ఆపేసారు. అసలు ఇక్కడ ఈ టోల్ ప్లాజాకి ఫాస్టాగ్ లేదండి, అందుకని ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. ఫాస్టాగ్ ఉంటుంటే ఇక్కడ ట్రాఫిక్ ఉండేది కాదు. ఈ కొవ్వూరు టోల్ ప్లాజా మన గోదావరి నది దాటిన తర్వాతనే వస్తుంది. ఇది చాలా ట్రాఫిక్ ఉంది. మనం మొత్తం 4-వే ఉంది. అప్పుడైతే 4-వే ఉండేది కాదు. ఈ బ్రిడ్జ్ మనం టోల్ ప్లాజా దాటిన తర్వాత రైట్ సైడ్ తిరిగి జగ్గారెడ్డిగూడెం నుంచి అసరావుపేట నుంచి వైరా, ఖమ్మం అట్లా పోవాల్సి వస్తుంది. ఆ జగ్గారెడ్డిగూడెం రోడ్ అయితే ఎప్పుడు వర్షం పడ్డా అసలు బాగుండదు. మొత్తం పెద్ద గుంతలు, అది చాలా రిస్క్ ఆ రోడ్ తీసుకోవాలంటే. ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. మొత్తం ఈ స్ట్రైట్గా విజయవాడ రోడ్, ఇది విజయవాడకి వెళ్తుంది. మొత్తం 4-వే కొత్త రోడ్డు. అసలైతే సూపర్ ఉంది రోడ్డు అయితే. కానీ మధ్యలో ఫ్లైఓవర్ దగ్గర ఇంకా కాలేదు, పూర్తి కాలేదు. మినిమం అయితే 80% అయిపోయింది. ఫ్లైఓవర్సే ఇంకా కాలేదు. విజయవాడకి అయితే చేరుకున్నాం. విజయవాడలో ఉన్నాం ఇప్పుడు. చూస్తున్నాం విజయవాడ సిటీ ఇది. స్టీరింగ్ గట్టిగా తిరుగుతుంటే ఏందమ్మా స్టీరింగ్ ఏమైందని చూస్తే సైడ్ కాపు చూస్తే గాలి తక్కువ ఉంది. అయితే విజయవాడ దాటిన తర్వాత గాలి మిషన్ ఉంటే గాలి వేపిస్తున్నాం. వాళ్ళు చూసిన స్టీరింగ్ హార్డ్ తిరుగుతుంది. ఏందమ్మా హార్డ్ తిరుగుతుందని చూస్తే గాలి తక్కువ ఉంది రైట్ సైడ్ టైర్లో.
లైన్ 2లో స్కాన్ కావట్లేదు, ఎందుకో తెలియదు. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే లైన్ 3లో వెళ్ళమన్నాడు. ఈ లైన్లో కూడా స్కాన్ కావడం లేదు. అయితే సెక్యూరిటీ గార్డ్ వచ్చి చిన్న మిషన్ ఉంటుంది కదా, దాంతో స్కాన్ చేసిండు, అయినా కాలేదు. అయితే చూస్తే ఫాస్టాగ్లో డబ్బులు అయిపోయినాయంట, అందుకని పక్కన పెట్టుకున్నాం బండి. మా గుమ్మస్తాకు ఫోన్ చేస్తే 1/2 అవర్ ఆగు రీఛార్జ్ చేస్తాను, 1/2 అవర్లో వీడియో ఎడిటింగ్ చేస్తాను. ఇక 1/2 అవర్ ఖాళీగా కూర్చొని ఏం చేద్దామని వీడియో ఎడిటింగ్ చేశాను నేను కూర్చొని. అయితే ఈ పార్ట్ 2 వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను. వైజాగ్ టు ఎన్సిఎల్ ఫ్యాక్టరీకి, నాగార్జున ఫ్యాక్టరీకి సైడ్ పెట్టుకున్నాం బండి. అయితే వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియోలు. అయితే ఫ్రెండ్స్ ప్లీజ్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే కొంత కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. చిల్లకల టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను.